ధర్మమురేగ పుడమిలో వెలయును దైవమే అభయమే ఒసగి మనకు మార్గమే చూపులే తనను శరణు వేడితే తీర్చును వ్యథలనే చరణమంటి నిలిచిన రక్షణే ఒసగులే కన్నులలో కదలాటే కరుణామయుడు కన్నీటి సముద్రాన్ని దాటిస్తాడు కన్నులలో కదలాటే కరుణామయుడు కన్నీటి సముద్రాన్ని దాటిస్తాడు మనసారగా ఆ స్వామిని ప్రతిరోజు మనం కొలిచేములే మనసారగా ఆ స్వామిని ప్రతిరోజు మనం కొలిచేములే అయ్యప్పరాగా ఆనందమే కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం వెలసిను పంపనది తీరం ఈ మణికంఠుడు ఒక సామాన్య బాలకుడు కానే కాడు. ఇతడు ఒక అవతార పురుషుడే అయ్యుండాలి. ఇతనికి గురువుగా ఉండి విద్యను నేర్పించటం నా పూర్వజన్మ సుకృతం. మణికంఠుడు గురుకులంలో ఉత్తమ విద్యార్థిగా పేరుగాంచాడు. విద్య, ప్రశ్నించడం, జ్ఞానం ఇంకా ఇతర కళలను అతి త్వరగా నేర్చుకున్నాడు. మణికంఠుడు రాజకుమారులకు అవసరమైన సకల అస్త్ర విద్యలను, శస్త్ర విద్యలను, శత్రువులను ధైర్యంగా ఎదుర్కొనడానికి, వారిని అంతం చేయడానికి సహాయపడే కలరి వంటి శత్రువులను ధైర్యంగా ఎదుర్కొనడానికి, వారిని అంతం చేయడానికి సహాయపడే కలరి వంటి మరెన్నో విద్యలలోనూ ఉత్తీర్ణుడయ్యాడు. గురుకుల వాసం అద్భుతంగా పూర్తి కాగానే రాజభవనం నుంచి వచ్చిన గురుదక్షిణ, మిగతా కానుకలను మణికంఠుడు గురువు పాదాలకు సమర్పించి నమస్కరించాడు. గురుదేవా, తమ అనుగ్రహంతో నేను సంపూర్ణమైన విద్యను, సకల విధములైన కళలను నేర్చుకున్నాను. ఈ కానుకలతో పాటు
గురుదక్షిణగా మరేదైనా కావాలంటే సెలవీయండి. మణికంఠ, నాకు నీవర్పించిన ఈ కానుకలకు ధన్యవాదాలు. కాని వీటిపై నాకు ఆసక్తి లేదు. నా మనసులో తీరని దుఃఖం ఒకటున్నది. అది నీవే తొలగించగలవు. గురుదేవా, తమ మనసులో నెలకొని ఉన్న దుఃఖం ఏమిటనేది నాకు తెలుసు. దానిని తొలగించేందుకు సరైన తరుణము ఇదే. పుట్టిన నాటి నుండి మాట్లాడే శక్తి లేనటువంటి తమ పుత్రుడు